ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. అవును తండ్రి, ఊహించలేని మేలులతో ఈ రోజున మాకు ఇచ్చిన ఆయన మరి యొక్క దినంలోకి నడిపించిన నీవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రోజున మేము ఏమి ధ్యానించుకుంటున్నామో, ఏ వాగ్దానం అయితే మాకు ఇస్తున్నారో తండ్రి, మీ మేలులతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి వాక్య భాగంలోకి వచ్చేద్దాము. ప్రతిరోజులాగే ఈరోజు కూడా కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం చదువుకుంటున్నాము. మరి సౌలు స్థితిని బట్టి సౌలు గురించిన ఆయన చేస్తున్న దైవ ధ్యానం, దావీదు మహారాజు చేస్తున్న దైవ ధ్యానం 5వ వచనంలోకి వచ్చి ఉన్నాము. ఇప్పటివరకు 4 వచనాలు చదువుకున్నాము, 5వ వచనంలోకి వచ్చినాం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. సౌలు విషయంలో దావీదు మహారాజు చేస్తున్న దైవ ధ్యానం ఇది. దేవుడు సదాకాలం అనుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెళ్ళగించును. నువ్వెక్కడ దాక్కున్నా కానీ, నీ పాపం చేసావా, అంతటి కూడా వెయ్యవా, ఏమి చేసినా కూడా నీ స్థలమునకు వచ్చి ఆయన నిన్ను పెళ్ళగించి లేపుతాడట. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను. నిన్నిక బ్రతకనివ్వడు. నిన్నిక బ్రతకనివ్వకుండా ఏమి చేయాలో అదే చేస్తాడు ఆయన. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేసేస్తాడట. ఇక బ్రతికి ఉండుట నీ వశము కాదు, అది దేవుని వశమే. చెప్తున్నమాట మరి ఒకసారి చదువుకుందాం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. నిన్ను ఆయన గుడారంలోనికి కూడా తీసుకురాడికిన సజీవుల్లో నుండి నిన్ను నిర్మూలన చేస్తానని చెప్పి ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము